సేనాపతి భద్రావతి మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ప్రేమ. మరిదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది, ప్రేమ ఏ నిజాన్ని తెలుసుకుని మరి ఏ నిర్ణయం తీసుకుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వల్లి రెచ్చగొట్టడంతో చివరికి రామరాజు అయితే బుజ్జమ్మ మీదే చెయ్యెత్తుతాడు కొట్టడానికి. నువ్వు తప్పు చేశావు, అటు నీ చిన్న కొడుకు జీవితాన్ని నాశనం చేసేశావు, నన్ను మోసం చేశావు, జీవితంలో నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి శిక్ష వేసేస్తాడు రామరాజు. ఒక్కసారే వేదవతి కుప్పకూలిపోతుంది. ఇక పండగ చేసుకుంటూ ఉంటుంది వల్లి అయితే. వల్లిని అడుగుతూ ఉంటాడు, మా నాన్నగారిని రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది, నీలో ఇంకా కూడా మార్పు రావడం లేదు. అయ్యో బా, నేనేమన్నాను, ఉన్నమాటే కదా, అక్కడ అందరూ మౌనంగా ఉన్నప్పుడు నువ్వెందుకు అడగాలి అని చెప్పేసి ఇక చందు అయితే వల్లిని నిలదీస్తాడు. అయ్యో అదేం లేదు, నేను మామూలుగానే మాట్లాడాను, అది కూడా తప్పుగా అనిపించిందా మీకు, అయితే నేను క్షమాపణ అడుగుతాను అని చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఈ వల్లి అక్కని చూస్తుంటేనే తేడాగా కనిపిస్తుందేంటి అని చెప్పేసి నర్మద అనుకుంటూ ఉంటుంది. కానీ వేదవతి మాత్రం ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే భద్రావతితో శారద అంటూ ఉంటుంది, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు భద్రావతి. అమ్మా, నేను తప్పు చేయడమేంటి, నేను ఏ తప్పు చేయలేదు. ఈరోజు నా మేనకోడలి జీవితానికి మంచి రోజు. ఎందుకంటే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చింది, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంది, వాళ్ళ నిజస్వరూపం బయటపడిపోయింది. ఈరోజు నీ పుట్టినరోజు అక్కడ జరగడం మన కుటుంబానికి మంచి జరిగిందా? ఒక ఆడపిల్ల కాపురాన్ని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో పుట్టింట్లో ఉంటే అది నీకు మంచిలా కనిపిస్తుందా? అది ఒక కాపురమే, దానిని ఒక పెళ్ళి అంటారా? అవకాశంగా తీసుకుని నీ చిన్న కూతురు తన చిన్న కొడుకుతో నా మేనకోడలు మెడలో తాళి కట్టించింది. ఇక అదే అదునుగా తీసుకున్న ధీరజు దీన్ని ప్రేమిస్తున్నట్టు నమ్మించి మోసం చేసి ఇప్పుడు వాడు అసలు రూపాన్ని చూపించాడు. ఈరోజు మన నలుగురు ముందు వాడు ఎలా మాట్లాడాడో చూసావు కదా. నీ మనవరాలి పరువుని అందరి ముందు తీసి పడేశాడు. ఇది ఆ ఇంట్లో తలెత్తుకుని ఎలా ఉండగలదు అనుకుంటున్నావు? నువ్వు ఇంకా కూడా ధీరజ్ని ప్రేమని కలపాలని చూస్తున్నావా? జీవితంలో ప్రేమ ఎప్పటికీ వాడి మొహం కూడా చూడదు. వాడు చేసిన అవమానం అలాంటిది. ఈరోజు నా తమ్ముణ్ణి వాడు కొట్టాడు. అంతేకాకుండా నా మేనకోడలు గుట్టుగా కాపాడుకుంటూ వస్తున్న తన పరువుని అందరి ముందు తీసి వాళ్ళింట్లో వాళ్ళ ముందు నా మేనకోడలు తలెత్తుకోకుండా చేశాడు. ఇంకా కూడా ప్రేమ వాడిని ఎలా ప్రేమిస్తుంది అనుకుంటున్నావు? ప్రేమ మనసులో వాడుండి ఉండొచ్చు, కానీ ఇక ఎప్పటికీ కూడా ప్రేమ ఇక విషయాన్ని ఒప్పుకోదు. ప్రేమ ఎప్పటికీ కూడా ఇక ఇంటికి వెళ్ళదు. ప్రేమ ఇప్పుడే వాడిని తన మనసులోంచి తీసేస్తుంది. వాడు చేసిన అవమానాన్ని జీవితంలో మర్చిపోలేము. ఏం ప్రేమ, మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వెళతావా అని చెప్పి అంటూ ఉండగానే ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అత్త, తప్పు చేశామేమో దాని జీవితం విషయంలో. నువ్వేంట్రా కొత్తగా మాట్లాడుతున్నావేంటి? తప్పు చేయడమేంటి? ఆ కుటుంబం మీద మనకి ఇంతకాలం ఉన్న పగ ఒక్కసారిగా తీరినట్టయింది. నా మేనకోడల్ని మోసం చేసి ఆ ఇంటి కోడల్ని చేసుకుని మనల్ని అవమానించాలని చూసింది ఆ వేదవతి. తన భర్త పగని పంచుకుని ఈ పుట్టింటి పరువునే తీయాలని చూసింది. అందుకే ఈరోజు దానికి తగిన శాస్తే జరిగింది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది భద్రావతి. భద్రావతి, చాలా తప్పు జరుగుతుంది ఇంట్లో. ఇప్పుడు ఈ ఇల్లు ఎలా ఉందో తెలుసా? నా పుట్టినరోజు చేసిన తర్వాత మళ్ళీ నేను చచ్చిపోయిన రోజు చేసే పరిస్థితి వచ్చేలా ఉంది. అమ్మనే మాట్లాడుతున్నాను. నీ చెల్లెలు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని, నీకు నీ చెల్లెల పెళ్లి నచ్చలేదని, నీ చెల్లెల కారణంగా మీ నాన్న చనిపోయాడని నువ్వు జీవితమంతా పెళ్లి పెడాకులు లేకుండా ఈ ఇంట్లో ఒంటరిగా పగ ప్రతీకారాలంటూ మిగిలిపోయావు. వీడు పెళ్లి చేసుకున్నాడు, వీడికి 2 పిల్లలున్నారు, కానీ వీడు కూడా ఏ రోజు తన భార్యతో సంతోషంగా గడిపిందే లేదు. నువ్వు వీడు కలిసి నీ చెల్లెల కుటుంబాన్ని అవమానించడానికి మాత్రమే చూసేవారు. ఎప్పుడూ సరదాగా ఈ ఇంట్లో నవ్వుకున్న రోజులే ఎప్పుడూ కనిపించలేదు. అది ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాతే ఈ ఇంట్లో నవ్వులు మాయమైపోయాయి. ఈ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కూడా జరగడమే ఆగిపోయాయి. వాళ్ళకి పంతంగా ఏదన్నా చేయడానికి వెళ్ళినా మన ఇంట్లో బాధ, అలాగే మనకే
ఏదైనా రివర్స్ అవడమే తప్ప మన ఇంట్లో ఎలాంటి సంతోషాలు కనిపించలేదు. ఈరోజు నా మనవరాలైనా పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉంది అంటే దాని బ్రతుకుని కూడా నాశనం చేసి ఈరోజు అది కూడా భర్త లేని ఆడదానిగా ఈ ఇంట్లో మిగిలిపోయింది. ఇప్పుడు దాని బ్రతికేమవుతుంది? దాని జీవితాన్ని ఏం చేయాలి అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, దానికి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను, గొప్ప సంబంధాన్ని తీసుకొస్తాను, ఈ భద్రావతి మేనకోడలికి మళ్ళీ పెళ్లి చేస్తాను. చిచి, ఎలా మాట్లాడగలుగుతున్నావు అలా? ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వాడితో కలిసి ఉంది. అలాంటిది ఇప్పుడు అది ఇంకొక పెళ్ళికి ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? మనసులో ఇప్పుడు కోపం, ద్వేషం ఉండి ఉండొచ్చు. ఏదో ఒక రోజు అదే తెలుసుకుంటుంది దాని కాపురం విలువ. అప్పుడు దాని కాపురాన్ని అది చక్కదిద్దుకుంటుంది. నువ్వు ఇంత చేసిన నువ్వు దానికి చెడ్డదానిగా మారుతావు అని చెప్పి అంటూ ఉండగానే, నా మేనకోడలు ఇంకెప్పటికీ ఆ ఇంటి గడప తొక్కదు, నేను వెళ్ళనివ్వను కూడా అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. ఏంటండి మీరు కూడా అలా చేశారేంటి? మన బిడ్డ కాపురాన్ని ఎందుకు నాశనం చేశారు? నువ్వు మాట్లాడకు అని చెప్పేసి తన భార్య నోరైతే మూయిస్తాడు. ఇక సేనాపతి అయితే వీళ్ళిద్దరూ చాలా బాధపడతారు. రేణుక అలాగే ఇక శారద ఇద్దరు కూడా చాలా తల్లడిల్లిపోతూ ఉంటారు. శారద అయితే మాత్రం ఇక నాకు ఈ ఇంట్లో విలువేముంది, నా మనవరాలు రోజు బాధపడుతూ ఉంటే చూసి నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటూ శారద తల్లడిల్లిపోతుంది. ఇక్కడ చూస్తే కనీసం వేదవతి మొహం వైపు కూడా చూడడు. కానీ వల్లి మాత్రం పండగ చేసుకుంటూ ఉంటుంది. నా బా నుంచి నన్ను దూరం చేశారు అత్తగారు, అలాగే తోటి కోడళ్ళు. ఇప్పుడు ముగ్గురు ఏడుస్తూ కూర్చున్నారు. ఇక ఈ నర్మదని కూడా ఇంట్లోంచి బయటకు గెంటేయాలి, అప్పుడు కానీ నాకు ప్రశాంతత రాదు. ఇక అత్తగారితో మావగారు జీవితంలో మాట్లాడరు, ప్రేమ ఎప్పటికీ రాదు. ఇంకా మిగిలిన వికెట్లు కూడా పంపించేస్తే ఈ ఇంట్లో నవ్వులు మాయమైపోతాయి. అప్పుడే కదా నాకు కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది, అలాగే మనసారా నవ్వుకున్న సంతోషం ఉంటుంది అని చెప్పేసి తెగ పొంగిపోతూ ఉంటుంది. ఇక ఈ విషయాన్ని ఆనందంగా తన తల్లితో షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక వల్లి అయితే వల్లి ప్రవర్తన మీద నర్మదకి ఆల్రెడీ డౌట్ మొదలైపోతుంది. వల్లి తన చూపులు, తన ప్రవర్తన, తన మనసులో ఉన్న ఆనందం, పైకి పక్క వాళ్ళను చూసి బాధపడుతున్నట్టు నటిస్తూనే పక్కకు వెళ్ళి నవ్వుకోవడం, ఇదంతా కూడా నర్మద అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి నర్మద దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. అసలు నిజాలు ఎలా బయటపడ్డాయి ఏంటన్నది అర్థం కాని అయోమయం పరిస్థితి. వేదవతి బాధపడుతూ ఉంది కాబట్టి ఎలా ఓదార్చాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. ధీరజ్, ఎందుకు ధీరజ్ అంత తొందరపడ్డావు? నువ్వు ప్రేమని పంపేశావు. ప్రేమ లేకుండా నువ్వు బ్రతకగలవా? ఎందుకు బ్రతకలేను వదినా, బ్రతుకుతాను. అది లేకపోయినా నాకేం పర్వాలేదు. ధీరజ్, నా వైపు చూసి మాట్లాడు అని చెప్పి అంటూ ఉండగానే కళ్ళల్లోకి చూసి మాట్లాడలేడు. వదినా, ఏం చేయమంటావు? అమ్మని వాడు చూసారా ఎంతగా అవమానపరిచాడో? ఆ విషయాలన్నీ ప్రేమకు తెలియదు. ప్రేమ తర్వాత వచ్చింది. కానీ వాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మి తన గురించి నిజం బయట పెట్టేసేసరికి తను తట్టుకోలేక నీ మీద చేయి చేసుకుని తన వాళ్ళకి సపోర్ట్ చేసింది. నువ్వు కూడా కోపం తెచ్చుకుని తనని వెళ్ళిపోమన్నావు. తను వెళ్ళిపోయే ముందు కూడా నీ మొహం వైపు చూసింది, కానీ తన వైపు నువ్వు చూడాలని కూడా ప్రయత్నించలేదు. లేదు వదిన, ఇంకా తన గురించి నాకు చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకంటే ఇక నేను ఆ విషయంలో నేను ఎవరు చెప్పినా వినాలి అనుకోవడం లేదు. ఒకప్పుడు అమ్మ చెప్పిందని ప్రేమ మెడలో తాళి కట్టాను, కానీ ఆ తర్వాత అదే ప్రాణంగా బ్రతికాను. మా పెళ్ళి ఆ దేవుడు కుదిర్చిన పెళ్ళి అనుకున్నాను, కానీ అది తన పుట్టింటి కోసం నన్నే వదిలేసి వెళ్ళిపోతుందని నేను అనుకోలేదు. అలాంటి ప్రేమ గురించి నేనెందుకు ఆరాటపడాలి? నా మీద దానికి ప్రేమ లేనప్పుడు నాకెందుకు ప్రేమ ఉండాలి అని చెప్పేసి కోపంగా బాధపడుతూ పక్కకి వెళ్ళిపోతాడు. నాకు తెలుసు ధీరజ్, కోపంలో నువ్వు అలా మాట్లాడుతున్నావే కానీ
ప్రేమంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. మీ ఇద్దరు ఎంతో ఇష్టంగా ఒకరి కోసం ఒకరు బ్రతికారు ఇన్ని రోజులు. ఒక్కసారిగా విడిపోవడం అనేది మీ ఇద్దరి మనసుల్ని ఎంతో గాయపరుస్తుంది. కానీ త్వరలోనే మీ ఇద్దరు కలుస్తారు. మీ ఇద్దరి మనసులో ఉన్న ప్రేమే మీ ఇద్దరి మధ్య ఉన్న ద్వేషాన్ని తొలగించి మీ ఇద్దరిని కలుపుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద అయితే ఇలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వల్లి అయితే ఇక్కడ చూస్తే ఇక చాలా సంతోషపడిపోతారు భద్రావతి, సేనాపతి ఇద్దరూ కూడా. ఇక ఇద్దరు లోపల కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సేన, ఈరోజు చాలా సంతోషంగా ఉందిరా, నిజంగా ఈరోజు నిజమైన పండగరా అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అవునక్క, నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అని చెప్పి సేనాపతి అంటూ ఉంటాడు. ఈలోగానే ఓసే, తప్పు చేసావే, ఆ ధీరజ్ గారిని వదిలేసి వచ్చి తప్పు చేసావేమో ప్రేమ అని చెప్పేసి విశ్వక్ అంటూ ఉంటాడు. హేరా, నువ్వెప్పుడిలా మారిపోయావు? మారిపోవడం కాదు, ధీరజు నీ మెడలో ఎలాంటి సిచ్యువేషన్లో తాళి కట్టాడో ధీరజ్ చెప్పాడని నీకు కోపం వచ్చింది. అసలు అక్కడ జరిగిందేంటో నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆ ఇంటి నుంచి గడప దాటి చాలా పెద్ద తప్పు చేశావని నాకు అనిపిస్తుంది. లేదు, వాడే నన్ను వద్దనుకున్నాడు, వాడిని నేను ప్రాణం అనుకున్నాను, కానీ భార్య పరువుని అందరి ముందు తీసేశాడు అని చెప్పేసి ఏడుస్తూ విశ్వకు ఇంకో మాట చెప్పడానికి ప్రయత్నించినా సరే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ. అయితే ఈలోగా గదిలో నవ్వుకుంటూ ఇక పక్క పక్క నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. పైన ఉంటారు కాబట్టి ఇద్దరును. ఈలోగా ప్రేమ బాధపడుతూ వెళుతూ ఉంటుంది. గదిలోంచి నవ్వులు వినిపించడం విని ఒక్కసారి ప్రేమ అక్కడ ఆగిపోతుంది. అలా ఆగిపోయిన ప్రేమ, ఏంటి అసలు వీళ్ళు ఇంతగా నవ్వుకుంటున్నారేంటి అని చెప్పేసి అలా ఉండిపోయి చూస్తూ ఉంటుంది. ఈరోజు చాలా మంచి జరిగింది కదక్క, నువ్విచ్చిన ప్లాన్ అయితే చాలా బాగుంది. లేకపోతే మన కుటుంబాలు కలిసిపోయాయని చెప్పేసి చాలా సంబరపడిపోయింది వేదవతి. ఎలా కలుస్తామో, ఆ కూలోడి కుటుంబాన్ని ఎలా కలుపుకుంటామో, అసలు మనం ఎలా ఆ కుటుంబంతో కలిసిపోతామనుకున్నారు? మన ప్రేమని మనం తీసుకురావడానికి వేసిన ప్లాన్ ఇదంతా. నిజంగా చాలా మంచి ప్లాన్ చేసావక్క. ఇంత త్వరగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ధీరజ్ గారిని ఎక్కడ నొక్కితే రెచ్చిపోతాడో నీకు బాగా తెలిసింది. వాళ్ళమ్మని అనేసరికి వాడు రెచ్చిపోయి ప్రేమ ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అందుకే ప్రేమ తన తండ్రి కోసం తన కాపురాన్ని వదిలేసుకుని వచ్చేసింది. చూసావు కదా, అది నా కూతురంటే అని చెప్పేసి ఇక మనం ప్రేమకి మరో పెళ్లి చేసేయచ్చు. మళ్ళీ ప్రేమ వాడి దగ్గరికి వెళ్ళకముందే మనం ప్రేమకి ఇంకొక పెళ్లి చేయాలి. ఖచ్చితంగా ఆ పెళ్లి చేసి అప్పుడు వాడికి బుద్ధి చెప్పాలి. వాడు చూసావా ఎలా మాట్లాడాడో, ఎన్ని మాటలు అన్నాడో, అదంతా మనం రెచ్చగొట్టడం వల్ల జరిగిందే కదా. ఆ వల్లి అయితే మనకి నిజం చెప్పి మంచి పని చేసింది. ఇంతకాలం నిజంగానే వీళ్ళు ప్రేమించుకున్నారని భ్రమపడ్డాము, కానీ వీళ్ళిద్దరిది ప్రేమ కాదని తెలిసిన తర్వాత నేను ఒక్క క్షణం కూడా అక్కడ ప్రేమని ఉంచాలి అనుకోవడం లేదు. ప్రేమని ఎలా తీసుకురావాలి అనుకునేటప్పుడే అమ్మ పుట్టినరోజు అక్కడ జరుపుకోవాలని అడగడం, అలాగే వల్లి ప్లాన్ చెప్పడం, ప్లాన్ ప్రకారమే అక్కడికి వెళ్ళి మనం నటించి చివరకు ప్రేమను నమ్మించి అక్కడ ధీరజ్ గారిని రెచ్చగొట్టి ఇక వేదవతిని మాటలని అవమానపరిచి చివరకు ప్రేమంతటి ప్రేమే ధీరజ్ గారు చెంప పగలగొట్టేలా చేసి మంచి పని చేసి మన ప్రేమని మనం తెచ్చేసుకున్నామని చెప్పేసి పగలబడుతూ నవ్వుతూ ఉంటారు ఇద్దరు కూడా. ఈరోజు ఇక మన పగ సగం తీరిపోయిందని చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఇంక వీళ్ళు ఇలా నవ్వుకుంటూ ఆ విషయాలు మాట్లాడుకుంటున్నారో గదిలో ఒక్కసారి ఆ మాటలన్నీ వినేసిన ప్రేమ షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని, తన కాపురాన్ని నాశనం చేసి తనని ఇంటికి తీసుకురావడం కోసమే తన పుట్టింటి వాళ్ళు ఇదంతా చేశారని, దీనంతటికీ కారణం వల్లి ప్లాన్. అలాగే తన అత్త తన తండ్రి కలిసి తనని తన భర్త నుంచి దూరం చేశారన్న విషయాన్ని తెలుసుకుని ఒక్కసారి షాక్ అయిపోతుంది ప్రేమ. నన్ను ఇంత మోసం చేస్తారా? నా పుట్టింటి వాళ్ళ కోసం నన్ను ఎంతగానో ప్రేమించే ధీరజ్ని వదిలేసుకున్నాను. అందరి ముందు వాడిని చెంప పగలగొట్టి
ఎంత తప్పు చేశాను, వాడి మీద చేయి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. అసలు నేను ఎలా వీళ్ళ మాటలు నమ్మాను? వాడు తప్పు చేశాడంటే అసలు నేను ఎలా నమ్మాను? నేను వాడికి ఎంతో సపోర్ట్ చేసేదాన్ని. వాడేంటో తెలిసి కూడా నేను వీళ్ళ మాటలు నమ్మి మోసపోయి ఆ గడప దాటి వచ్చేశాను. ఇప్పుడు నేనేం చేయగలను? ఇప్పుడు ఎట్టి పరిస్థితిలోని ఆ గడపలో నేను అడుగు పెట్టలేను. వాడి మొహం నేనింక ఎలా చూడగలను? వాడు నన్ను క్షమిస్తాడా? జీవితంలో ఎప్పటికీ క్షమించడు. నా పుట్టింటి వాళ్ళ కోసం వాడి మీద చెయ్యి చేసుకున్నాను. ఇంక వాడు నన్నెలా క్షమిస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ ధీరజ్ కూడా ప్రేమతో గడిపిన ఆ క్షణాల్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. తల్లడిల్లిపోతూ ఉంటాడు. ఒక పక్క వేదవతి బాధపడుతుంది. ఇదంతా ఎలా జరిగిందో, ఏం జరిగిందో అర్థం కాక నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ అన్ని పక్కలా కూర్చొని బాధపడుతూనే ఉంటారు. ఆ కుటుంబంలో జరిగిన ఆ పెద్ద విషయం కారణంగా ఎలా ఇప్పుడు ప్రేమని ధీరజ్ని కలపాలో అర్థం కాక చాలా సతమతం అవుతూ ఉంటుంది నర్మద. అయితే ప్రేమ ఇప్పుడు వినే పరిస్థితిలో లేదు. ఆ కుటుంబంలో వాళ్ళు ప్రేమని మాయ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు కావాలని ఈ ఇంట్లో పుట్టినరోజు ఫంక్షన్ పెట్టి ప్రేమని తీసుకుని వెళ్ళిపోవాలని ఇదంతా చేశారు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది. అలాగే ఇక ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండగానే బయట నుంచి ఒక పిలుపు అయితే వినిపిస్తుంది. సైగ చేస్తున్నట్టుగా అక్కడ ఉంటుంది. ఈలోగా బయటకైతే వస్తుంది నర్మద. అక్క, క్షమించక్క అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏమైంది ప్రేమ? ఏం జరిగింది? అక్క, మోసపోయానక్క. ఈ ఇంట్లో నాకు పెద్ద అన్యాయం జరిగింది. ఏంటది? ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే వీళ్ళు నన్ను ధీరజ్ని విడదీయడం కోసము ఇదంతా నాటకమాడి నన్ను ఆ ఇంటి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేశారు. ఇప్పుడు నేను అక్కడికి వస్తే ధీరజు నన్ను క్షమించడు. ఎట్టి పరిస్థితిలోని కూడా నన్ను క్షమించడు అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. లేదు, నువ్వు వస్తే ఖచ్చితంగా ధీరజు నిన్ను క్షమిస్తాడు. నీకు ధీరజ్ అంటే ప్రాణం. ధీరజ్కి నువ్వంటే ప్రాణం. నువ్వు దూరమయ్యి ధీరజు బ్రతికలేడు. తట్టుకోలేక అప్పట్నుంచి గదిలోంచి బయటికి కూడా రాలేదు ధీరజు అని చెప్పేసి అంటూ ఉండగానే, ధీరజ్కి క్షమాపణ చెప్పు. నీ మీద ఉన్న ప్రేమే మీ ఇద్దరిని కలుపుతుంది అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. ఇంక ప్రేమతోటి, ప్రేమ ఏదైనా సరే నేను ధీరజ్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను. ధీరజ్ నాకు కావాలి. ఖచ్చితంగా నేను ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వీళ్ళు చేసిన కుట్రని వీళ్ళకే తిప్పికొట్టాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వల్లి అక్క అంతు చూస్తాను. నా కాపురాన్ని విడగొట్టి తన కాపురాన్ని తన చేతుల ద్వారా నాశనం చేసుకుని నా మీద పగ తీర్చుకున్న వల్లి అక్కయ్యని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలోని వదిలిపెట్టను అని చెప్పేసి అనుకుంటూ ఇక ధీరజ్ దగ్గరికి పరుగులు పెడుతూ వెళుతుంది. వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ అంటూ పిలిచేసరికి ధీరజు వెనక్కి తిరిగి చూస్తాడు. ఇది ఎందుకు వస్తుంది? రాదు. ఇదంతా నా భ్రమ మాత్రమే. అది ఇక జీవితంలో ఈ ఇంటికి రాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోగానే ధీరజ్ అని వస్తూ ఏడుస్తూ ఇక ధీరజ్ని హగ్ చేసుకుంటుంది ప్రేమ. అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు ధీరజ్. ఏంటే, నువ్వేనా? అవును, నేనే. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది. మనిద్దరిని విడదీయడానికి ఈ ఇంట్లో జరిగిన కుట్ర ఏంటో నాకు తెలిసింది. నన్ను క్షమించరా ధీరజ్. నిన్ను వదిలి వెళ్ళకూడదని అనుకున్నాను. కానీ వెళ్ళిపోయే పరిస్థితిని మా వాళ్ళు క్రియేట్ చేసి మనిద్దరిని ఒకరికొకరు కాకుండా దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశారు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. ఇంకెప్పుడు ఈ చెయ్యి వదిలిపెట్టనురా. నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించరా. అందరిలోని నిన్ను బాధ పెట్టాను అని చెప్పేసి క్షమాపణ అడుగుతూ ఉంటుంది ప్రేమ. అయితే ఇక భద్రావతి సేనాపతి కుట్రనైతే ప్రేమ పూర్తిగా తెలుసుకుంటుంది. ప్రస్తుతానికి ఇంకా ప్రేమ ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న విషయం భద్రావతి సేనాపతికి తెలీదు. కానీ బయటికి నవ్వుకుంటూ వచ్చిన వాళ్ళని బయట విశ్వక్ అలాగే శారద రేణుక చూస్తూ ఉండిపోతారు. ఏంటి అలా మొహాలంకు చూస్తున్నారేంటి? మీరు చేసిన మోసం తెలిసిపోయింది ప్రేమకు. కావాలని మీరు ప్రేమని ధీరజ్ని విడదీయాలని ప్లాన్ చేశారు. ఆ విషయాన్ని తెలుసుకున్న ప్రేమ తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పి అనేసరికి, ఏంటి
నిజమా? వెళ్ళిపోయిందా? అలా ఎలా వెళ్ళింది? మీరు చేసిన తప్పు తెలుసుకుంది కాబట్టే దాని కాపురాన్ని అది చక్కదిద్దుకోవడానికి వెళ్ళింది. ఇంక జీవితంలో ఎప్పటికీ మిమ్మల్ని నమ్మదు అదని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక వీళ్ళైతే ఒక్కసారే భద్రావతి సేనాపతికి వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయి పెద్ద షాకే ఎదురైపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.